నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచ రాజకీయాల్లో మరోసారి పెద్ద ఉద్రిక్తత పెరిగింది. ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య పరిస్థితులు మరింత గంభీరంగా మారుతున్నాయి. తాజాగా ఇరాన్ నాయకత్వం నుంచి వచ్చిన ఒక ప్రకటన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్ నాయకత్వానికి చెందిన ముస్తాఫా ఖమేనీ చేసిన ప్రకటనలో ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ఆయన మాటల్లో ఇరాన్ దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అంతేకాదు, యుద్ధం ఆపాలంటే ముందుగా అమెరికా చేసిన దాడుల వల్ల ఇరాన్కు జరిగిన నష్టాన్ని అంతర్జాతీయంగా అంగీకరించి పరిహారం ఇవ్వాలని ఆయన చెప్పారు. మా దేశానికి జరిగిన నష్టాన్ని గుర్తించి పరిహారం ఇవ్వకపోతే యుద్ధం ఆగదు. ఇరాన్ తన భద్రత కోసం దీర్ఘకాల పోరాటానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఇది పెద్ద పరిణామంగా మారే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇరాన్ మరియు అమెరికా మధ్య పరిస్థితి ఎలా మారుతుంది మీరు అనుకుంటున్నారు? కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కొరకు మా ఛానల్